ఈ రోజుల్లో చదువు పూర్తి చేసుకున్న ప్రతి యువకుడికి లేదా యువతికి ఉండే ఒకే ఒక పెద్ద కళ మంచి ఉద్యోగం సంపాదించడం. కానీ మన దేశంలో పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా అందరికీ ఉద్యోగాలు దొరకడం అనేది అంత సులభమైన విషయం కాదు. చాలామంది నిరుద్యోగులు సరైన పని లేక ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగాన్ని తరిమి కొట్టి యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. అదే పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకం ద్వారా ప్రభుత్వం కేవలం యువతకు మాత్రమే కాకుండా కంపెనీలు నడిపే యజమానులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అసలు ఈ స్కీమ్లో ఏముంది మరియు ఇది సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల్లో మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా ఒక చిన్న కంపెనీ లేదా ఫ్యాక్టరీ నడిపే వ్యక్తి తన బిజినెస్ని ఇంకా పెంచాలని అనుకుంటాడు. కానీ కొత్తగా 10 మందిని పనిలోకి తీసుకోవాలంటే అతనికి ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఆ 10 మందికి జీతాలు ఇవ్వడమే కాకుండా వారి భవిష్యత్తు కోసం పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కొంత డబ్బును కంపెనీ యజమాని కూడా తన జేబులో నుండి కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీ ఖర్చు పెరిగిపోతుంది. అందుకే చాలామంది యజమానులు కొత్త వాళ్ళను పనిలోకి తీసుకురావడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఈ సమస్యను గుర్తించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మీరు కొత్తగా ఉద్యోగులను చేర్చుకోండి, వారి పిఎఫ్ వాటాను మేమే చెల్లిస్తాం అని కంపెనీలకు భరోసా ఇచ్చింది. దీనివల్ల కంపెనీ యజమానులకు ఆర్థికంగా భారం తగ్గుతుంది మరియు ఎక్కువ మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం దొరుకుతుంది. ఈ స్కీమ్ ముఖ్యంగా నెలకు 15,000 రూపాయల కంటే తక్కువ శాలరీ తీసుకునే వారికి చాలా బాగా వర్తిస్తుంది. అంటే కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసే యువతకు ఇది ఒక వరం లాంటిది. ఎవరైతే ఇప్పటి వరకు ఎక్కడ పిఎఫ్ అకౌంట్ లేకుండా మొదటిసారిగా ఏదైనా ఆఫీస్ లేదా కంపెనీలో జాయిన్ అవుతారో వారి వివరాలను ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ఉద్యోగ జీతంలో కట్ అయ్యే పిఎఫ్ మరియు యజమాని చెల్లించాల్సిన పిఎఫ్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నేరుగా వారి అకౌంట్లో వేస్తుంది. దీనివల్ల కంపెనీలకు ఖర్చు మిగులుతుంది మరియు ఉద్యోగం చేసే వారికి తమ రిటైర్మెంట్ తర్వాత లేదా అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఒక పెద్ద మొత్తం సేవింగ్స్ రూపంలో జమ అవుతుంది. ఇలాంటి మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి నిరుద్యోగులకు పని కల్పిస్తున్నాయి. ఈ పథకం అమలు చేయడం వల్ల దేశంలో ఒక పెద్ద మార్పు వస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఉదాహరణకు ఒక చిన్న టైలరింగ్ షాప్ లేదా ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకుందాం. వారు తమ దగ్గర పనిచేసే వారి సంఖ్యను పెంచుకోవాలనుకుంటే ఈ పథకం కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్లోనే చాలా సులభంగా జరుగుతుంది. ప్రతి ఉద్యోగికి ఆధార్ కార్డు ఉండటం ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆధార్తో లింక్ అయిన యూఏఎన్ నెంబర్ ద్వారానే ఈ డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. దీనివల్ల మధ్యలో ఎవరు డబ్బులు నొక్కేయడానికి అవకాశం ఉండదు. అంతా చాలా క్లియర్గా మరియు పారదర్శకంగా జరుగుతుంది. గవర్నమెంట్ ఈ డబ్బును ఒక నిర్ణీత కాలం వరకు అంటే సుమారు 3 సంవత్సరాల వరకు చెల్లిస్తుంది. అంటే 3 ఏళ్ల పాటు ఆ కంపెనీకి ఒక పెద్ద ఆర్థిక భారం తప్పుతుందన్నమాట. భారతదేశాన్ని 2047 నాటికి ఒక గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా అంటే వికసిత్ భారత్గా మార్చాలన్నది మన ప్రధాన లక్ష్యం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడ యువత చేతుల్లో పని ఉండాలి. యువత ఖాళీగా ఉంటే దేశం వెనకబడిపోతుంది. అందుకే ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి అందరికీ ఉపాధి దొరికేలా చేస్తున్నారు. ఈ రోజ్గార్ యోజన ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కంపెనీలు ఎక్కువ మందిని పనిలోకి తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది మరియు దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇది ఒక సర్కిల్ లాంటిది. అందరికీ పని దొరికితే అందరి దగ్గర డబ్బు ఉంటుంది మరియు అందరూ సంతోషంగా ఉంటారు. ఇదే ఈ పథకం యొక్క అసలు ఉద్దేశం. చాలామందికి ఈ పథకం గురించి పూర్తిగా అవగాహన ఉండదు. గ్రామాల్లో ఉండే యువత లేదా చిన్న చిన్న పట్టణాల్లో బిజినెస్ చేసేవారు ఇలాంటి సదుపాయాలు ఉన్నాయని వాళ్ళకి అంతగా తెలియక చాలామంది నష్టపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి. మీరు కొత్తగా ఉద్యోగం వెతుకుతున్నా లేదా మీరే ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తున్నా ఈ పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహకాన్ని ఉపయోగించుకుని మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ కూడా తమకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. నిరుద్యోగ నిర్మూలనకు మరియు దేశ అభివృద్ధికి ఇది ఒక గొప్ప ముందడుగు అని మనం చెప్పుకోవచ్చు. ముగింపుగా చెప్పాలంటే ఈ పథకం కేవలం ఒక ప్రభుత్వ ప్రకటన మాత్రమే కాదు, ఇది ఎంతోమంది పేద మరియు మధ్యతరగతి యువత జీవితాల్లో వెలుగు నింపే ఒక మంచి మార్గం. ప్రభుత్వం తన బాధ్యతగా పిఎఫ్ డబ్బులు కడుతూ కంపెనీలను ప్రోత్సహిస్తున్నప్పుడు యజమానులు కూడా బాధ్యతగా నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి. యువత కూడా తమ నైపుణ్యాలను పెంచుకుని ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అప్పుడే మన దేశం వికసిత్ భారత్గా మారుతుంది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం దొరికినప్పుడు ఆ యువతలో ఉండే ఉత్సాహం దేశానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి మరియు అర్హులైన వారు తప్పకుండా ఈ పథకం ద్వారా లాభం పొందండి. ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి వెసులుబాటును వాడుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనకు లాభం కలగడమే కాకుండా దేశం కూడా ముందుకు వెళ్తుంది. మనందరం కలిసి ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలి.
ఎప్పుడైతే ప్రతి ఒక్కరి చేతికి పని దొరుకుతుందో అప్పుడే అసలైన అభివృద్ధి మొదలవుతుంది. ఈ పీఎం రోజ్గార్ యోజన ఆ దిశగా వేసిన ఒక బలమైన అడుగు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. సో ఈ పథకం మీకు ఎలా అనిపించింది కింద మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.